నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. ఇన్స్పెక్టర్, నన్ను రెచ్చగొట్టి నా దగ్గర మందగూడ సామాగ్రి కజ్జాలను చూస్తావు కదూ, ఆ వీరభద్రాంతో చూసేదాకా నేను మీకు లొంగను. నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. వీర రాఘవరెడ్డి, నే దొంగలా రాలా, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నేను నిజంగా రాయలసీమ గడ్డపై కడి ఉంటే, నీ అబ్బ మొలతాడు కట్టి ఉంటే, నీ మూతి మీద మలిచింది బీసమే అయితే నన్ను చంపరా. నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. భవానీ, ప్రశాంతంగా ఉన్న కాలేజీ వాతావరణాన్ని నీ రౌడీజంతో నీ గుండాయిజంతో కలుషితం చేస్తున్నావు. ఇంకోసారి నీ మనుషులు కాలేజీ క్యాంపస్ లో అడుగు పెడితే నేస్తం క్రియేషన్స్ ఎన్టీఆర్ నగర్ షూటింగ్ ప్రారంభోత్సవం. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది, కానీ పేదవాడికి వైద్యం చేయించడానికి మాత్రం డబ్బు లేదు. పేదవాడికి రోగం రాకూడదా? వస్తే వాడికి చావే సరైన మందా? నో, పేదవాడి ప్రాణానికి విలువివ్వని ఏ ఒక్కరిని కూడా పక్కనిచ్చేది లేదు. అందుకే ఎనీ సెంటర్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ గణేష్. మా ఎన్టీఆర్ నగర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞతలు. ఆల్ఫాన్సా కాంబినేషన్ లో నలుగురు హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ తో ఈ రోజు షూటింగ్ ప్రారంభిస్తున్నాం. చిరు, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వా ప్లీజ్. ఎక్కడ? నా గుండెల పైన. వద్దమ్మా ప్లీజ్. జజ్జనక జజ్జనక హే జజ్జనక 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 జనక. దిగిందా మత్తు? మత్తు కాదురా, గమ్మత్తు. మళ్ళీ కలగన్నావా? అవునరా, 70mm కళను ఈస్ట్మెన్ కలర్ లో DTS సౌండ్ తో కన్నాను. ఆ కళలో ఓ కన్నెపిల్ల గుండెల మీద ఆటోగ్రాఫ్ అడిగింది. గుండెల మీద చచ్చిపోతున్నారు బాబు మీ కళలతోటి. ఆండాలం వచ్చిందనుకో, ఆటోగ్రాఫ్లు కాదు మనందరి ఫోటోగ్రాఫ్లు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతుంది. చచ్చిపోతున్నారు బాబు మీ రూమ్మేట్. రెచ్చిపోకు, ఇది జోక్ కాదురా. మేము నలుగురం పెద్ద హీరో అయినట్లు పెద్ద పెద్ద ప్రముఖులు వచ్చి క్లాప్ కొడుతున్నట్లు. రామారెడ్డి గారు, రామోజీరావు గారు, ఆండాలమ్మ వస్తే క్లాపులు కొట్టడం కాదు, మన 5గురికి గుండ్లు కొట్టించి ఈడ్చి తంతుంది. ఆగండ్రా, కదిలారంటే తిత్తులు కోస్తా. నేను లేను. ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్దె డబ్బులు? మరే మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా. నేను అసలే ఒసే రాములమ్మని. 16 ఏళ్ల వయసులో శ్రీదేవిని ముద్దుగా బేబీ అని పిలవండి. అలాగే బేబీ. జస్ట్ ఓ 10-15 నెలలు గడువిస్తే మీ అద్దె మీకు ఇచ్చేస్తాం. 10-15 నెలల గడువా? చాలా తక్కువ గడువు అడిగావు. అంత తక్కువ గడువులో నా బాకీ ఎలా తీరుస్తావు నాయనా? ఏముంది, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరక్క మాతో సినిమాలు తీయకపోతారా? నీ అద్దె డబ్బులు నీ మొహాన్ని కొట్టకపోతామా? ఏమిటి, నా అద్దె డబ్బులు నా మొహాన్ని కొడతారా? ఒరేయ్, మీ కంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానట్రా? అమ్మో అమ్మో అమ్మో,
ఎంత పొగర్రా అబ్బో. మీకు? ఖాళీ చేయండి. నాయన, ఖాళీ చేయండిరా. ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండిరా. మాట్లాడతారా? ఎంత ధైర్యంరా మీకు? ఒంటరి ఆడదాన్ని, మగ దిక్కులేని పసిదాన్ని అద్దె డబ్బులు ఇవ్వకుండా నాకు ద్రోహం చేస్తారట్రా? మీ తల్లో పేలు పడా, మీ కాళ్ళు ముళ్ళు దిగా, మీ ముక్కుకు దిప్పడం పట్ట. కొన్ని అవయవాలు మాత్రం వదిలేండి ప్లీజ్. వినరా భారత వీర కుమార అండాలమ్మ చరిత, వీధి వీధిన మరుమగుతున్న వీర నారి చరిత. అరే మాధురి దీక్షితు మరదలో, ఐశ్వర్యరాయి చెల్లెలు, అరే విజయ శాంతి సౌందర్యలు ఈమె ముందు వేస్తురా. అరే రంభా రోజా రమ్య కృష్ణలు చిన్న పోయినరురా. తరిగిడ తరిగిడతో తరిగిడ తరిగిడతో మనం పెద్ద హీరోలు అయ్యేటప్పుడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు, కొత్త కొత్త కార్లలో తిరిగేటప్పుడు నాకా నమ్మకం లేదు. మీరంతా ఏవో కానీ నేను మాత్రం చిరంజీవి గారంత గొప్ప అనవుతాను, నాకా నమ్మకం ఉంది. అయినా ఆల్రెడీ మనలాగే ఉన్న హీరోలు ఫీల్డ్ ని దున్నేస్తుండగా వాళ్ళకి జెరాక్స్ కాపీ అయిన మనతో ఫీల్డ్ కి పని ఏంట్రా? ఒరేయ్, స్టూడియోలోకి రానియరు, డైరెక్టర్లను కలవనియరు, ఇక సినిమాలో వేషాలు ఎలా దొరుకుతాయిరా? ఆహా, ఏ అదృష్టం, ఏం స్టారు. మీలాగా మేము హీరోలు అయ్యేది ఎప్పుడు? మీ బొమ్మల మా బొమ్మలు కూడా ఇలా వాల్ పోస్టర్ మీద కనిపించేది ఎప్పుడు? అచ్చం మీలాగే పుట్టాం, మీ అదృష్టంలో కొంచెం మాకు పంచండి. నీకే లేచముందా? మరి ఎందుకు తింటున్నావురా? ఇదేమైనా అన్నదాన సత్వం అనుకున్నావే? 3 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్, బాగా ఆకలిస్తుంది. నీకు ఆకలిస్తే గ్యాడ పెడతారు తింటానికి, ఇదేమైనా నీ బాబు గారు సొమ్ము అనుకున్నావురా? ప్రొడ్యూసర్లకి ఇల్లీగల్ గా పుట్టినట్టు అడ్డంగా తింటారు బేకారీ గాళ్ళు. ఏంద్రా గట్లా చూస్తావు? చల్, మంది సొమ్ము తినే కంటే గా బాయిలో పడి సావరాదురా. చూని అవ్వ చీము నెత్తులేని బతుకులు. చల్ బే చల్. అటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, ఈ ఫిల్మ్ నగరులో నా వీధి వీధి నీది నాదే బ్రదర్. రేయ్, నోరు మీరా, అసలే 3 బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా? రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. అటు చూడండి రా. రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. అవునరా? రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి, రంగు పాదొత్తి. ఎవరిని? సార్, మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్, నేను డూపు నాగార్జున. డూప్ వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని.
ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కి వెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ వావ్, సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజలా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దబ్బా అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమి తిందాగా నిలుచుని మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరు పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెలుగుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే తెలుసు. సార్ కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్. ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం, మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. నీకు డాన్స్ రాదా? మరి ఇంకే? నువ్వు అలాంటి చేస్తూ One, two, three, four. Hey, 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 hey. Very good, very good. బాగా తీసావయ్యా. ఓకే ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి, డిస్కో డాన్స్ గురించి విన్నాం, ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను, నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. మీరు చేయండి. 1, 2, 3, 4. ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది, తంగు తెగుద్ది. ఈ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. మలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందేమో అనిపిస్తుంది. నాకంతా మాయగా ఉంది. మన సీనుగాడు రా. అసలు ఏమైతురా నీకు? ఎందుకిలా పడిపోయావు? ఏమీ లేదురా, కాస్త కళ్ళు తిరిగితేను. రే, నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిరా, ఈ రోజు నువ్వు అన్నం తినలేదు కదూ? ఈ రోజే కాదురా, అన్నం తిని 3 రోజులయ్యింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఒరే, మీకు దండం పెడతా, ఒక్క ప్లేట్ అన్నం పెట్టేట్రా. రే, ఒక్క ప్లేట్ అన్నం పెట్టేట్రా. ఒరే, ఎటువంటి పొజిషన్ లో ఉన్నావురా? ఈడ్చి తినేలా ఒక్కడి దగ్గర ₹1 లేదు. ఏం చేద్దావురా? ఏం చేద్దావురా? ఒక్క నిమిషం ఆగాడిరా. ఒరే వెక్కి, నాతో రారా.
ఊరుకోరా, ఊరుకో. వాళ్ళు వెళ్ళారుగా కాసేపు ఊడ్చుకో. రేయ్ ఇదిగోరా, ఇదిగో ఇదిగో ఇది తిను. ఎందుకు ఏడుస్తావు? తినరా, తిను. మళ్ళీ మనకి రుణాలేమిట్రా? మనమంతా ఒక గూటి పక్షం. తినరా. సుఖాలని ఎలాగూ కలిసి పంచుకోలేకపోయాం, కనీసం కష్టాలనైనా కలిసి పంచుకుందాంరా. మనకి కష్టాలు రావడానికి కారణం ఆ తిరుపతి కాడరా? అవునరా, ఆడు మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాన్ని వాడు మనల్నే కాదు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నాడు.